హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. దయచేసి ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. నేను ఈ మధ్య లైక్ చేయమని అడగట్లేదు. సో లైక్స్ యాజ్ యూజువల్ 5,46,000 చేస్తున్నారు, కానీ 10,000 మంది లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అది యూట్యూబ్ ఆల్గారిథం. అండ్ ఈ వీడియోని బేస్ చేసుకుని మన ఛానల్ డిపెండ్ అయింది అనేది మర్చిపోద్దు. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక చిన్నప్పన్న వెనుక ఉన్న పెద్దప్ప ఎవరు? కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా? లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారులను తేల్చని సిట్. ఎస్, ఎందుకు వదిలేశారనేది మనం చెప్పాంగా. ఇదిగో, పెద్దవాళ్ళు పంచుకున్నారు, చిన్నవాడిని బలి చేశారు. కల్తీ నెయ్యి కేసులో చిత్రాలు ఎన్నో. 5 రోజుల కిందట మనం వీడియో చేసాం ఏపీ 175 ఛానల్లో. 5 రోజుల కిందటే నేను చేశాను. పెద్దవాళ్ళు పంచుకున్నారు, చిన్నవాడిని బలి చేశారు. అలాగే దీనిలో ఎవరు ఎందుకు వదిలేసింది సిట్ అనేది కూడా చెప్పాను. కల్తీ రాజకీయం, ముగ్గురు దోషులే, జగన్, చంద్రబాబు, పవన్, టీటీడీ నెయ్యి పచ్చి నిజమని, టీటీడీ లడ్డు తప్పు ఎవరిది, బాబు గారు ఇది న్యాయమా అని ఒక 3 వీడియోలు చేసాం. సో ఇందులో ఎందుకు పెద్ద తలకాయను వదిలేశారంటే, నేను ఆల్రెడీ పేరు కూడా చెప్పా. టీటీడీ గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారు, ఆయన కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకమైన పొజిషన్లో పనిచేశారు గతంలో, అమిత్ షా గారి పేషీలో. సో ఆయనకు వ్యవస్థల్లో పెద్ద పెద్ద వ్యక్తులతో, దర్యాప్తు సంస్థల్లో పెద్ద పెద్ద వ్యక్తులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పనిచేసిందే హోంశాఖలో, కేంద్ర హోంశాఖలో. ఇది దర్యాప్తు చేస్తున్నది సిబిఐ పనిచేసేది కేంద్ర హోంశాఖ పరిధిలో. సో అంటే ఆయన పై అధికారి అనమాట. సో అటువంటి వ్యక్తి దీనిలో కీలక సూత్రధారి, పాత్రధారి ఆయన అయ్యి ఉంటారు. సో ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళందరి జోలికి వెళ్ళాలంటే ధర్మారెడ్డి గారి జోలికి వెళ్ళాలి. ధర్మారెడ్డి గారి జోలికి వెళ్ళడానికి పెద్దోళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మడత పెట్టేసి చిన్నప్పని బలి చేశారు. అంతకుమించి ఇంకేం లేదు. చాలా సింపుల్. ఇది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని పట్టుకోవాలి అంటే ముందు ధర్మారెడ్డి గారిని పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఈవో కాబట్టి. ఆయన పట్టుకోవాలంటే పెద్దోళ్ళు ఒప్పుకోరు. సో చిన్నోడిని బలి చేశారు, పిఏగా పనిచేసిన వ్యక్తిని బలి చేశారు. అంతకుమించి దీనిలో మేబీ ఆ పేర్లు అవి రాయరేమో, కానీ వాస్తవం అయితే అది. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఈ అంశం మీద చాలా వీడియోలు చేసాం. టీటీడీ తప్పు ఎవరిది, బాబు గారు ఇది న్యాయమా అని, కల్తీ రాజకీయం, ముగ్గురు దోషులే అని చాలా కీలకమైన అంశాలను మనం చెప్తాం. ఇప్పుడు అన్ని పత్రికల్లో దాన్ని పెద్ద వార్తలు వేస్తున్నారు. ఇదిగోండి, కల్తీ కోసమే కుట్ర, నిబంధనల సడలింపే అసలు కారణం, కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజం ఇది. 1.5 ఏళ్ల కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది. టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చుక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం. ఓకే, మరి వైవి సుబ్బారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? వైవి సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలా? వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటో ఎందుకు తేల్చలా? రాస్తున్నారు. ఓకే, ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు నిబంధనలు సడలించారా అంటున్నారు. ఈయన పిఏని అరెస్ట్ చేసిన వాళ్ళు, ఈయన పిఏ పాత్ర తేల్చిన వాళ్ళు ఈయన జోలికి ఎందుకు వెళ్ళాలా? అక్కడే వ్యవస్థల్లో కాంప్రమైజ్ అనమాట. అదే జరుగుతోంది, చాలా కేసుల్లో అదే జరుగుతోంది. అంతిమ లబ్ధిదారు గుట్టు రట్టు చేస్తారా? పాత్రదారులు సరే, సూత్రధారులు ఎవరు? నేతి పేరులో నెయ్యి ఉంటుందా? ఉండనే ఉండదు, పేరులో మాత్రమే నెయ్యి ఉంటుంది. అలాగే వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల లడ్డూల కోసం సరఫరా చేసిన నెయ్యిలోనూ నెయ్యి లేదు. అది నెయ్యి కానే కాదు, 100% రసాయనాల మిశ్రమం. ఈ విషయం తేల్చింది ఎవరో కాదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసులతో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం. తిరుమలకు వెళ్ళి అత్యంత పవిత్రంగా తెచ్చుకుని ఇంట్లో పూజ చేసిన తర్వాత కళ్ళకొద్దుకొని తీసుకునే ప్రసాదాన్ని ఇంత ఘోరంగా కల్తీ చేసి మహాపాపం మూట కట్టుకున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి కల్తీ సరుకులు వాడే హోటళ్ళు, దాబాల తరహాలో నీచంగా, దారుణంగా శ్రీవారి లడ్డూలను కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. నాటి టీటీడీ పెద్దల నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు సడలించి కల్తీకి తలవంపులు బార్లా తెరిచారు. ఈ విషయం ఆంధ్రజ్యోతి ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు సిట్ కూడా నిర్ధారించింది. మరి ఆ పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయాలా? అది సామాన్యుడి ప్రశ్న. అవునా కాదా? ఓకే, నిజంగానే అప్పుడు టెండర్ నిబంధనలు మార్చారు. 250 కోట్ల టర్నోవర్ ఉండాలి అనే నిబంధనను మార్చేసి 150 కోట్ల టర్నోవర్కే తెచ్చారు. 6 లక్షల లీటర్ల పాలు సేకరించాలి అనే నిబంధనలు సడలించి ఇంకా తగ్గించారు. ఇలా అనేక నిబంధనలు బోలేబాబాకో, ఏఆర్ డైరీకో, వైష్ణవి వాళ్ళకో అనుకూలంగా మార్చి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. మరి ఇదంతా చేసిన వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేశారు? ఈయన పట్టుకోవాలంటే ధర్మారెడ్డి గారిని పట్టుకోవాలి, ధర్మారెడ్డి గారిని పట్టుకోవాలంటే చాలామంది కోసాలు కదులుతాయి, అందుకని వదిలేశారు. సో ఓవరాల్గా ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పుంకాలుగా రాసేస్తున్నారు. సో అందుకే అంతిమ లబ్ధిదారును వదిలేశారు. అందుకని అంతిమ దోషి ఎవరంటారనేది ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆలోచించుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోవచ్చు. దీన్ని సాక్షిలో ఏం రాశారు చూడండి. ఇప్పుడేం చెప్తావు చంద్రబాబు? వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొవ్వు కలవలేదు, కానీ కల్తీ జరిగింది. ఇక 4 లక్షల సమీపానికి కిలో వెండి. ఒరే ఎందురిదే 4 లక్షల కేజీ వెండా? అడ్డే బంగారం వెండి ధరలు గురువారము గణనీయంగా పెరిగినా తదుపరి కాస్త తగ్గాయి. అంతర్జాతీయంగా ఔన్సు అంటే 31.10 గ్రాముల బంగారం ధర $25 పెరిగి $5,330 చేరగా ఔన్స్ వెండి ధర కూడా $1 అధికమై $114 మించింది. ఫలితంగా రాత్రి 11:55 గంటలకు 10 గ్రాముల మేలిమి బంగారం 1,79,700 వద్ద, కిలో వెండి ధర 3,99,600 వద్ద స్థిరపడ్డాయి. ఓర్ నాయను, వెండి 4 లక్షలకి వెళ్ళిపోతుందండి కేజీ. బా ఏమక్కర్లా. ఒక 3 సంవత్సరాల కిందట వెండి బంగారం కొనుక్కున్నవాడు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోతాడు. 3 సంవత్సరాల కిందట నాకు చాలామంది చిలక్క చెప్పినట్టు చెప్పారు, కొనుక్కోరా నాయన. నేను వినలా. ఛానల్ బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది అనుకున్నప్పుడు కొనుక్కోమన్నారు. నేను వినకుండా దీని జోలికి వచ్చా. లేదు నాకు ఇంకా ప్రొఫెషనల్గా నేను ఇంకా బాగా పైకి వెళ్ళాలి, సో డబ్బులన్నీ దీనికి పెట్టా. అఫ్కోర్స్ ఇది సక్సెస్ అయిందిలే. కమర్షియల్ సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. దానికి అడ్వర్టైజ్మెంట్లు అవి వస్తే కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతాం. మ్యాగజైన్కి యాడ్లు అవి వస్తాయి. ఎప్పుడైతే అది 1,00,000 టార్గెట్ రీచ్ అవుద్దో అప్పుడు యాడ్లు పరిగెట్టుకుంటూ అవే వస్తాయని నా నమ్మకం. ఎందుకంటే గుండు సూది అనేది ఏదో ఒక యూట్యూబర్గా కాదు, ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా జనం అండ్ పొలిటికల్ మార్కెట్లో పడాలంటే అటువంటి మ్యాగజైన్ ఉండాలి. అటువంటి మ్యాగజైన్ ఊరూరా, ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో అది అందుబాటులో ఉంటుంది. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి ఆ మ్యాగజైన్కి సంబంధించి. అండ్ ఈ మ్యాగజైన్ కూడా వస్తుంది. మనం వెబ్సైట్లో కూడా దాన్ని తీసుకొస్తాం. ఎవరైనా మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్లు, అమెరికాలో ఉన్న వాళ్ళు, చాలా చోట్ల ఉన్న వాళ్ళకి ఈ మ్యాగజైన్ అందుబాటులోకి తెస్తాం నెక్స్ట్ మంత్ నుంచి. దానికి సంబంధించి ఈరోజు డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మ్యాగజైన్ ఎలా పెట్టాలి, దానికి ఎంత రుసుము పెట్టాలి ఏంటనేది. సో మీరు ఎవరైనా మ్యాగజైన్ ఇప్పటికీ బుక్ చేసుకోకపోతే, ఇది మంచి సక్సెస్ అయింది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ కాపీ కూడా ఇంకో వారం రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. సో మీకు ఇది కావాలి అనుకుంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి. 9391335993 9395335993 నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకోండి మ్యాగజైన్. ఇక అనిశ్చితిలోనూ పొరుగే. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 వరకు. వాణిజ్య ముప్పులు, అంతర్జాతీయ ఒడిదొడుకులున్న ముందుకే. సామాజిక మాధ్యమాలపై వయసుల వారీ నియంత్రణ అవసరం. ఆరోగ్య సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కావు. ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల. ఆర్థిక సర్వేలో వెల్లడి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. అంతర్జాతీయంగా ఒడిదొడుకులు, వాణిజ్య ముప్పులు వెంటాడుతున్న భారత్లో వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. అది ప్రపంచ సగటును మించి కొనసాగుతుందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకోనుందని వివరించింది. 2026-27 ఏడాదిలో అత్యధిక వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 మధ్య ఉండవచ్చని తెలిపింది. అయితే వినియోగం, పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది 7.4 కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాస్త గ్రోత్ రేట్ తగ్గుద్ది అనేది ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇక అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం, ముందు నుంచి అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు, సులభతరం జీవనానికి భవిష్యత్ నగరం ఆర్థిక సర్వే. నిజంగా అమరావతి విషయంలో వీళ్ళు చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరూ సగటు కాస్త కామన్ సెన్స్ ఉన్నా చెప్పేయచ్చు. ఎందుకంటే అది కొత్తగా కొడుతున్న నగరం. మనం చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, ఇతర నగరాలు చూస్తున్నాం. చిన్నపాటి వర్షం పెడితే వీధుల్లో, రోడ్ల మీద గంటల తరబడి నీళ్లు ఉంటాయి, రోజుల తరబడి నీళ్లు ఉంటాయి. సో అటువంటి పరిస్థితి అమరావతిలో రాకుండా ఉండడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ చేశారు. అలాగే ప్రతి రోడ్డు కూడా 80 అడుగులు 60 అడుగులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని గ్రామాల సమూహాన్ని నగరంగా, మహానగరంగా అభివృద్ధి చేస్తున్నారు, కొత్తగా సృష్టిస్తున్నారు, కొత్తగా కడుతున్నారు. కాబట్టి కొత్తగా కొడుతున్న నగరం కాబట్టి చుట్టూ ఉన్న సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే అమరావతి అరుదైన అద్భుతమైన అవకాశం అన్నమాట. ఆల్రెడీ ఉన్న నగరాన్ని కాకుండా
కొత్తగా నగరాన్ని నిర్మించడం మనకి కావాల్సినట్టు నిర్మించుకోవచ్చు. అదే ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. అది మంచి అవకాశం. అదే చెప్పారు. ఇక నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏప్రిల్ 1 నుంచి అమలు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి లబ్ధి. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. సో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కదా, చేనేత మగ్గాలకు ఫ్రీ కరెంట్ అనేది 200 యూనిట్లు నెలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారంట. మరమగ్గాలకు అయితే 500 యూనిట్ల వరకు ఇస్తారంట. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 మంది 1,00,000 కుటుంబాలకు లబ్ధి జరుగుద్ది అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2029 నాటికి 1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ ప్రాజెక్టులు. కోడూరు ముప్పవరం కారిడార్ వచ్చే ఏడాదికి సిద్ధం చేయాలి. రాష్ట్రంలో నేషనల్ హైవేలన్నీ 4-6 వరుసలుగా విస్తరించాల ప్రణాళిక. పోర్టులన్నీ హైవేలతో అనుసంధానం చేయాలి. ఆర్ఎండ్బి రోడ్లలో ఎక్కడ గుంతలు కనిపించకూడదు. సమీక్షలో సీఎం చంద్రబాబు. నిన్న సీఎం గారు రోడ్లు అండ్ నేషనల్ హైవేస్ మీద రివ్యూ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆర్ఎండ్బి రహదారుల మీద గోతులు ఉండకూడదు అండ్ నేషనల్ హైవేలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పోర్టులకు కనెక్ట్ చేయాలి అనేది కూడా సీఎం గారు చెప్పారు. అలాగే 2029 నాటికి 1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనేది కూడా సీఎం గారు నిన్న చెప్పారనమాట. వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. విశాఖ జూ సందర్శన. 2 జిరాఫీల దత్తత. విశాఖ జూలో జిరాఫీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారంట. ఇక నిన్న ఈ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి, వెంకటేష్ నాయుడు వీళ్ళ ముగ్గురికి కూడా నిన్న బెయిల్ వచ్చాయి. వాళ్ళు బెయిల్ మీద నిన్న రిలీజ్ అయ్యారు. కానీ కీలకమైన A1గా ఉన్న ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కిషరెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సో దాన్నే హైలైట్ చేశారు. రాజ్ కిషరెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. మద్యం కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. సహనిందితులతో కలిసి ఆయన కుట్రకు పాల్పడ్డారు. తీర్పులో హైకోర్టు స్పష్టీకరణ. ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్. సో ఇది ఈనాడు ఫస్ట్ పేజీ. స్థానిక భాషలే సాంప్రదాయ విలువల రక్షణ కవచాలు. అందుకే మాతృభాషలో విద్య తప్పనిసరి. భవిష్య భారతం సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. జగన్ అధికారానికి తగరు. మళ్ళీ పాదయాత్ర అంటే ఎవరూ నమ్మరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ రక్షణ యాత్ర. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. వైకాపా అధినేత జగన్కు అధికారం నప్పదు. తాను ముఖ్యమంత్రిని అయితే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి కల్తీ మద్యం ప్రవేశపెట్టి మాఫియాను సృష్టించారు. రుషికొండను బోడిగుండు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని చెప్పి మాట తప్పారని మాజీ సీఎం జగన్పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సో జగన్ పాదయాత్ర చేస్తానంటే ఆమె కౌంటర్ ఇచ్చారనమాట. ఆయన పాదయాత్ర చేసిన వేస్టు. జగన్ ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? కనీసం వాళ్ళ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులకైనా అందుబాటులో ఉన్నారా? ఎన్నికలకు ముందు సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే ఎప్పుడైనా కనిపించారా? 1.5 ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు ప్రకటనలు ఎందుకు? ఎవరిని మోసం చేద్దామని ఈ యాత్రలో అని ఆమె విరుచుకుపడ్డారనమాట. ఇక 301 బార్ల లైసెన్సులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నారంట. ఎందుకంటే ఈ ఎక్సైజ్ ట్యాక్స్ తీసేశారు. 14% ట్యాక్స్ తీసేశారు. కాబట్టి ఈ బార్లకు కాస్త పోటీ పెరిగే అవకాశం ఉంది. ఇక మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి కృషి. టేక్ ఆఫ్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక వ్యవసాయ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. డిసెంబర్లో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయం. అమరావతిలో 165.33 కోట్లతో న్యాయ అకాడమీ. రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. రాజధాని స్పోర్ట్స్ సిటీ పరిధిలో పిచ్చుకలపాలెంలో న్యాయ అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం 165.33 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చిందంట. సమాజాన్ని చీల్చే ప్రమాదం. యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ ఇటీవల తీసుకొచ్చిన సమానత్వ కమిటీల నూతన నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు నగరానికి రానున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి హాస్పిటల్ నిర్మించిన కానూరు జింకాన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారా? మార్చి నాటికి విజయవాడ బైపాస్ నిర్మాణం పూర్తి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.6 కిలోమీటర్ల మేర తలపెట్టిన విజయవాడ బైపాస్ నిర్మాణాన్ని ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని నితిన్ గడ్కరీ గారు చెప్పారు.
కల్తీ నెయ్యి హవాలాలో లంచం ఇయ్యి ఊరికో ఏజెంట్ను పెట్టుకున్న బోలేబాబా డైరీ. విజయవాడలో భరత్ భాయ్ ఠాకూర్, చెన్నైలో మదరం దేవాసి, హైదరాబాద్లో అర్జున్ గోస్వామి, ఢిల్లీలో ఆశీష్ అగర్వాల్, వైష్ణవి డైరీ సీఈఓ, తితిదే అధికారులు, ఉద్యోగులకు వీరి ద్వారానే లంచాలు, సిట్ దర్యాప్తులో గుట్టురట్టు. సో టీటీడీలో ఈ కల్తీ నెయ్యిలో జరిగిన 235 కోట్ల లంచాలు ఏ విధంగా దారిమెళ్ళాయి, ఎవరెవరి ద్వారా ఇచ్చారు అనేది కూడా సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు సిట్ దర్యాప్తుకు వెళ్ళబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇక క్యాన్సర్ నియంత్రణ లక్ష్యంగా కార్యాచరణ, ఏపీ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ విడుదలలో సీఎం చంద్రబాబు, వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడితో కలిసి ఆవిష్కరణ. లడ్డూ కల్తీతో కోట్లకు పడగలెత్తిన వైకాపా నేతలు, మంత్రి పార్థసారథి. వైకాపా నేతల రాద్ధాంతం, తిరుపతిలో స్వామీజీలు, పలుచోట్ల మహాపాపం నిజం ఫ్లెక్సీలు. ఓహో, నూజివీడు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న మంత్రి పార్థసారథి. అబ్బా, వైసీపీ వాళ్ళు పాపం చేశారు, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేసి కడుగుతున్నామని చెప్పి మంత్రి పార్థసారథి గారు నూజివీడులో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుభ్రం చేశారంట. ఇక దర్శిలోను అండ్ పిడుగురాళ్ళలో కూడా ఎక్కడికక్కడ మహాపాపం నిజం అనే ఫ్లెక్సీని కడుతున్నారు. దర్శిలో వైసీపీ నాయకులు ఆ ఫ్లెక్సీని తొలగించారు. పిడుగురాళ్ళలో అయితే ఫ్లెక్సీ అలాగే ఉంది. రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులోనే ధరలు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు ద్రవ్యోల్బణం 1.39%, జాతీయ సగటు కంటే తక్కువ, కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి. సీఎంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ భేటీ. 3 ఏళ్లలో 33.57 కోట్ల ఆస్తులు. మద్యం కుంభకోణం సొత్తులో భారీ పేరిట కొన్న రాజకేశ్వర రెడ్డి సిట్ దర్యాప్తులో గుర్తింపు. రాజకేశ్వర రెడ్డి మద్యం కుంభకోణం డబ్బులతో తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొన్నారనేది సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందండి. సో ఇవి ఈనాడులో అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమం కేసులో చెవిరెడ్డికి 226 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చాక ఈ బెయిల్ వచ్చిందనే విషయాన్ని హైలైట్ చేసుకున్నారు. 225 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు. సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాలు లేవు. వీరి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తి. ట్రయల్కు ముందు సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి వీల్లేదు. అలా ఉంచడం రాజ్యాంగ విరుద్ధం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. ఇదే కేసులో కొందరు సహనిందితులు ఇప్పటికే బెయిల్ పొందారు. అందువల్ల ఈ ముగ్గురికి బెయిల్ విషయంలో వివక్ష చూపలేమని వీళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. అండ్ రాజకేశ్వరరెడ్డిని మాత్రం లోపల ఉంచారనేది ఎక్కడా రాయలేదు. చూసారా, రాజకేశ్వరరెడ్డికి బెయిల్ ఇవ్వాల, బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలే, అది రాయలేదు. బెయిల్ ఇచ్చినవి మాత్రమే రాశారు. సరే, అది తర్వాత కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం. రీసర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం. భూముల రీసర్వే నుంచి ఆర్బీకేలు, ఈ ఫార్మర్ మార్కెట్ వంటి వినూత్న చర్యలు. మీరే చెప్పుకోవాలి. రైతులకే నచ్చలేదు, రైతులే ఓట్లు వేయలేదు, పొమ్మన్నారు, పొమ్మన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి బీరువాలో పెట్టుకునే పాస్ పుస్తకం మీద మీ ఫోటోలు ఏంటి, వాళ్ళ పొలంలో వాళ్ళ సరిహద్దుల్లో మీ ఫోటోలతో ఉన్న సర్వేరాళ్ళు ఏంటి, రైతులే ఒప్పుకొట్టుకుంటే మీరు డప్పు కొట్టుకోవడం ఏంటి? ఏమండి, ఇలా ఉంటుందండి వీళ్ళ పరిస్థితి. 2025-26 ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రశంసలు. భూముల రీసర్వే ప్రాజెక్టు 2021లో ఏపీలో ప్రారంభం. 6,901 గ్రామాల్లో రీసర్వే పూర్తి. 81 లక్షల కమతాలు తిరిగి సర్వే. ఏంటి అసలు? నిన్నేమైనా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమైనా చెప్పారేంటి ఈ భూముల రీసర్వే బాగుందని? సో ఇది గత ఆర్థిక సర్వేనా? 2025-26 ఆర్థిక సర్వేలో ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్వే యూజింగ్ డ్రోన్స్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ అండ్ GIS ఇష్యూ ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ అని. సో ఈ భూముల రీసర్వేను 2025-26 ఆర్థిక సర్వేలో ఒక పేరాలో ప్రశంసించారు, దాన్ని హైలైట్ చేసుకున్నారు. కానీ అది కాగితాల్లో ప్రశంసించచ్చు తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం రైతుల్లో నమ్మకాన్ని కోల్పోయింది. అందుకే రైతులు ఓట్లు వేయలేదనేది ఒప్పుకోవాలి. అది ఒప్పుకోరలే. ఇక గీతం భూదోపిడీని అడ్డుకుంటాం. చంద్రబాబు కుటుంబ సభ్యులు 1000 కోట్ల భూములు దోచుకుంటున్నారు. ఈ విషయంపై జనసేన, బీజేపీ స్పందించాలి. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు. గీతం ఆక్రమిత భూముల పరిశీలనకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా.
గీతం యూనివర్సిటీకి ఎందుకు అంతంత భూములు కట్టబెట్టాల్సి వస్తుందో ఈ ప్రభుత్వం. అలా వేరే యూనివర్సిటీలు అడిగితే ఇస్తారా? గీతం యూనివర్సిటీకి మాత్రం భారీగా ఇచ్చేస్తున్నారు భూములు. ఇక యూరియా అడిగితే పోలీసులతో కొట్టించారు. టీడీపీ నేతలకు మాత్రమే యూరియా ఇస్తుండని ప్రశ్నించిన రైతులపై ఆ పార్టీ నాయకులు దాడికి తెగబడ్డారంట. ఇక బట్టలిప్పి ఫోన్ చేయి రైల్వే కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బట్టలిప్పి నగ్నంగా మాట్లాడేవంటూ మహిళా ఉద్యోగిని ఆయన బెదిరించారు అని తాజాగా నిన్న ఒక వీడియో వచ్చింది. ఒకటి మాత్రం నిజమండి, ఆయన ఒక హనీ ట్రాప్లో చిక్కుకున్నారంతే. ఆయనకున్న బలహీనతలు, ఆయనకున్న లోపాలు అవి ఆ వీడియోలు ఏమీ ఫేక్ కాదు, ఆ వీడియోలు ఏమీ డీప్ ఫేక్ ఎడిటెడ్ కాదు. కాకపోతే ఒక ట్రాప్లో ఇరుక్కున్నారంతే. ఒక తెలివిగా ఒక వలపనిన ఒక మహిళ చేతిలో ఆయన చిక్కుకొని ఆయన ఒక ఎమ్మెల్యే అనేది మర్చిపోయి కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం వదిలేసి ఇలా ఇటువంటి కాల్స్ మాట్లాడుకోవడం వలన ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. ఇక ముందస్తు సమాచారం ఇచ్చి 20 కోట్లు పోగేశాడు. హోంగార్డు శ్రీనివాసరావు అక్రమాస్తులు అక్షరాల 20 కోట్లుగా ఏసీబీ అధికారులు నిగ్గు తీర్చారు. ఓ నాయన, ఒక హోంగార్డుగా పనిచేసి 20 కోట్ల అక్రమాస్తులంట. అందులోకి ఆయన పనిచేసింది ఏసీబీలో, యాంటీ కరప్షన్ బోర్డులో, యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేసి ఆయన 20 కోట్ల అక్రమాస్తులు పోగేశాడంటే చూసుకోండి. ఇంకా బాబు గుండు గీయించుకొని క్షమాపణ చెప్పాలి. ఆల్రెడీ మెయిన్ ఆయన గుండు గీయించుకొని తిరుగుతాడుగా. ఈ కల్తీ నెయ్యి కేసులో ఎవరైతే మెయినో ఆయన చూసుకొని మీరు అందరూ రెచ్చిపోతున్నారో ఆయన ఎప్పుడూ గుండుతోనే ఉంటాడు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. తిరుమల లడ్డూపై బాబుది పవన్ది దుష్ప్రచారం అని తేలిపోయింది. ఏకంగా జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ. సో వీళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. రెండో పేజీ చూద్దాం. సాక్షిలో వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ. ఇంకా ఫిబ్రవరి వచ్చేస్తండి, ఇంకా డైరీలు ఏంటి మాస్టారు? తెలంగాణలో వైఎస్ఆర్సీపీ కేడర్ ఆందోళన చెందొద్దు. ఆందోళన చెందొద్దు. ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయాక ఇక్కడ పార్టీ మూసి అక్కడికి వచ్చేస్తారు. ఆందోళన చెందొద్దు. ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేకపోతే ఇంకా తెలంగాణలో ఏంటండి? తెలంగాణలో అసలు పోటీ చేస్తున్నారా? ఉందా అక్కడ పార్టీ ఉందా? ఎప్పుడో 2014లో ఒక ఎంపీ సీట్ గెలిచారు అంతేగా. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శ్రీశైలంలో కరివేన సత్రం ప్రహరీ కూల్చివేత. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగింపు, స్థలం కేటాయింపుపై చేసిన విజ్ఞప్తిపై ఉత్తర్వులు రాకుండానే కాంపౌండ్ వాల్ ధ్వంసం. పూర్వపు ఈవో మౌఖిక ఆదేశాలతో నిర్మాణం. అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు. ఊరు పేరు ఎవరికి తెలియని ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం శ్రీశైలం క్షేత్ర పరిధిలో కరివేన బ్రహ్మణ నిత్యానదాన సత్రం ప్రహరీని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం కలకలం రేపుతోందని ఒక అంశాన్ని రాశారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. పొగాకు రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. ఓకే, ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది అయిపోయింది. తర్వాత ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు. వైట్ కాలర్ కొరువుల్లో భారీగా కోతలు. ఏఐ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు. 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం. జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు. అలాగే అమరావతి అవకాశాలు గని అని ఈ అమరావతి గురించి ప్రస్తావించారు. ఇక గుట్కా మాఫియా చీకటి దందా. పన్నులు ఎగవేస్తూ బ్లాకులో విక్రయం. పాన్ మసాలాల పేరిట దోపిడీ. బిల్లులో బ్యాగ్ ధర 10,000, మార్కెట్లో 25,000. ఒడిశా కర్ణాటక నుంచి ఒకే బిల్లుతో 2-3 ట్రిప్పులు. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతలో కోట్లలో చీకటి వ్యాపారం. సామాన్యులకు రోగాలు, ఖజానాకు చిల్లు అని గుట్కాను నిషేధించినా సరే దాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనేది ఒకటి రాస్తారు. తర్వాత అమెరికా రహస్య ఫైళ్లను బహిర్గతపరిచిన సైబర్ చీఫ్. చాట్ జీపీటీలో అప్లోడ్ చేసిన సిఐఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్ మధు గొట్టుముక్కల. అమెరికాలో కలకలం. ఘటనపై విచారణ. మధు ఏయూ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్లో చదివిన గొట్టుముక్కల మధు ఆయన అమెరికాకు సంబంధించి రహస్య ఫైళ్లను చాట్ జీపీటీలో పెట్టారంట. సో అది పెద్ద కలకలం రేగింది. ఇక ప్రపంచానికి భారత్ ఆశాకిరణం. ఈతో ఒప్పందం ఉత్పత్తిదారులకు భలే ఛాన్స్. సంస్కరణల రథంపై ఇండియా పరుగులు. పార్లమెంటు స్తంభన కాదు, పరిష్కారాలకి ఇది సమయం. మోదీ. వెండి బంగారం కొనుగోలుకు జనం పరుగు. పాపం భూములు కొనడం మానేశారు, భూముల మీద పెట్టుబడులు పెట్టడం మానేశారు. రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది.
రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయింది. బంగారం మాత్రం విపరీతం కొనేస్తున్నారు. ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని మళ్ళీ కొత్తగా బంగారం కొనడానికి వెళ్తున్నారంటే తెలుసా? ఇళ్లలో మధ్యతరగతి వాళ్ళు కొంతమంది ఈ బ్యాంక్ మేనేజర్ గారితో నేను మాట్లాడితే చెప్తున్నాడు ఆయన. ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు. ఆ వచ్చిన డబ్బులు ఎంత వస్తే అంత కొత్తగా బంగారం కొనుక్కుంటున్నారు. సో అలా ఉంది. భూములు కొనడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం మానేశారు. పొద్దుటూరులో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,85,500. అయితే గురువారం ఈ ధర గోల్డ్ బిస్కెట్ దొరకలేదు. ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో గురువారం రాత్రి తులం బంగారం కోసం 2 లక్షల నుంచి 2.10 లక్షలు ఇచ్చి బుకింగ్ చేసుకున్నట్టు తెలిసింది. ఓ నాయన, జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర 1.37 లక్షలు. నెల తిరగకముందే అది 1.85 లక్షలకు చేరింది. అమ్మో. సీఎం పదవికి జగన్ అనర్హుడు. ఓకే. చేసేది హోంగార్డు ఉద్యోగం, అక్రమాస్తులు 20 కోట్లు. 15 ఏళ్లుగా ఏసీబీలో విధులు. శాఖకు అందే అవినీతి సమాచారమే ఆదాయ వనరు. అవినీతి అధికారుల నుంచి భారీగా లబ్ధి, దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి. హోంగార్డుకి 20 కోట్లు. వెండి గిన్నెలు, డబ్బులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తుల పత్రాలు చూడండి ఎన్నున్నాయో. విజయనగరంలోని హోంగార్డు. ఇక ఆఫీస్ సబార్డినేట్కు 50 కోట్ల ఆస్తులు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ స్వాదాలు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే సస్పెన్షన్. ఆఫీస్ సబార్డినేట్కి 50 కోట్లంట. రిజిస్ట్రేషన్ శాఖ అండ్ ఎక్సైజు, నేను చెప్పాను కదా గతంలోనే, రిజిస్ట్రేషను అండ్ ఎక్సైజు ఈ రెండిట్లో, అండ్ మైనింగ్ ఒకటి, మైనింగ్ డిపార్ట్మెంట్, అండ్ ఏది కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఒకటి. ఈ 4 డిపార్ట్మెంట్లు విపరీతంగా కరప్షన్ జరుగుతుంది. చిన్న క్లర్క్ కూడా కోట్లు గడిస్తారనమాట వీటిల్లో. బెంగళూరు విజయవాడ కారిడార్ 2027 కల్లా పూర్తి కావాలని చంద్రబాబు గారి రివ్యూ. అలాగే మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా, యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పిన అంశం. ఇవన్నీ ఇచ్చారు. ఇక 2వ పేజీలో చూస్తే కృత్రిమ మేధాలో తెలుగు యోధ, దిగ్గజ ఏఐ సంస్థలో ఉపయోగిస్తున్న పైటార్చ్ అభివృద్ధిలో సౌమిత్ చింతల కీలక పాత్ర. ఏఐ రీసెర్చ్తో మెటాలో ఉపాధ్యక్షుడి స్థాయికి. ఇప్పుడు సంస్థ నుంచి బయటకు. మెషిన్ థింకింగ్ ల్యాబ్స్ స్టార్టప్ సంస్థలో ప్రధాన సాంకేతిక అధికారిగా కొత్త ప్రస్థానం. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం లేదు అని ఒక సినిమా డైలాగ్ ఉంది. అలాంటి అద్భుతం ఒకటి అమెరికాలో జరిగింది. ఆ అద్భుతం వెనుక ఉన్న వ్యక్తి పేరు సౌమిత్ చింతల. ఐటీ రంగంలో మన తెలుగు వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా, సిటీఓలుగా చాలా కీలక స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న కృత్రిమ మేధా రంగంలో సత్తా చాటుతున్న తెలుగు తేజం సౌమిత్ చింతల. కృత్రిమ మేధ అభివృద్ధికి మిషన్ లెర్నింగ్ అత్యంత ముఖ్యం. ఆ మిషన్ లెర్నింగ్కి సంబంధించి అత్యంత కీలకమైన టూల్ పైటార్చ్. దాన్ని అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి సౌమిత్ చింతల అన్నమాట. సో ఆయన గురించి రాశారు. ఇక మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా. ఇక అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి. గోల్డ్ రష్. సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే. చిలుకల గట్టు నుంచి గద్దెలపైకి చేరుకున్న వనదేవత. సాయం పేరుతో మంత్రి సత్యకుమార్కు బురిడి. మంత్రి సత్యకుమార్కు పత్రికా విలేకరి పేరిట బుధవారం ఓ వ్యక్తి ఫోన్ చేశారు. సార్, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక కుటుంబం పూరీ క్షేత్రానికి వచ్చింది, లగేజ్ పోగొట్టుకుంది, తిరుగు ప్రయాణానికి డబ్బులు లేక 2-3 రోజులుగా స్టేషన్లోనే ఉంటుందని సమాచారం ఇచ్చారు. ధర్మవరం పట్టణంలో శారదనగర్కి చెందిన లక్ష్మీదేవి కుటుంబం ఇబ్బంది పడుతుందంటూ ఓ ఫోటోను కూడా పంపించారు. దీంతో మంత్రి మానవత్వంతో స్పందించారు. పూరీలో ఉన్న తన మిత్రులకు ఫోన్ చేసి సాయం చేయాలని సూచించారు. మొత్తం 6 రైలు టికెట్లు, తాత్కాలిక వస్తే ఖర్చులకు కొంత డబ్బు ఇవ్వాలని సూచించారు. మంత్రి మాటతో అక్కడ వారు స్పందించి సాయం చేశారు. అయితే అది మోసమని తేలింది. ధర్మవరం పట్టణ వాసులు ఎవరూ పూరీలో ఇబ్బంది పడలేదని తేలింది. ఇలాగున్నారు. ఇలా చేసింది కూడా ఒక పత్రికా విలేకరి పేరంట. జర్నలిస్టులు ఇలా తయారయ్యారు కొంతమంది. అయ్యా, మా ఏఈ మాట వినడం లేదు, జిల్లా జడ్జికి ఆర్ఎన్బి అధికారులు మొర. సో ఇవి ఆల్మోస్ట్ ఇవేనండి న్యూస్ అనాలిసిస్లో వచ్చిన కీలకమైన అంశాలన్నీ చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి.